నిన్న మనం మేనిఫెస్టో విడుదల చేశాం. మీకోసమే మా తపన. విద్యా దీవెన వెయ్యలేదు అలాంటి చేతగాని ప్రభుత్వం. దానికి బాయ్ బాయ్ వైసీపీ చెప్పేది. ఇంకెంత 11 రోజులు 12 రోజులు అంతే. అక్కడ చిరంజీవి గారి ఫోటో పెట్టారు. అక్కడ చిరంజీవి గారి అభిమానులకు కూడా చెప్తున్నా, మన నాయకుడికి, మన అభిమానమైన గుండెల్లో పెట్టుకున్న వ్యక్తికి అమర్యాద చేసిన వ్యక్తి వైఎస్ జగన్. ఆ వ్యక్తిని ఇంటికి పంపించే సమయం అయింది. ప్రతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, ముఖ్యంగా కష్టంలో కన్నీటితో ఉన్న రైతుకి 20,000 ఆర్థిక సాయం, కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా పాడి రైతాంగానికి పశువుల కొనుగోళ్లు, దాణా మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు, ఇన్సూరెన్స్ సౌకర్యం, గోకులాల ఏర్పాటు, మేత కోసం మన నియోజకవర్గాల్లో గ్రామాల్లో బంజరు భూమి కేటాయింపు. అలాగే గోపాల మిత్రులు నన్ను వచ్చి అడిగారు చాలా సంవత్సరాల క్రితం. వారి అభ్యర్థన నాకు అందింది. అదే కూటమిలో మేనిఫెస్టో కమిటీలు చెప్పినప్పుడు గోపాల మిత్రుల్ని తిరిగి ఆ వ్యవస్థను తిరిగి పునరుద్ధరణ చేసే కార్యక్రమానికి బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా ఆర్యవైశ్య సంక్షేమానికి కన్నికా పరమేశ్వరి, అక్కడ దేవుడు సాక్షిగా చెప్తా ఉన్నాను, కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతాం. అలాగే ముస్లిం మైనారిటీల సంక్షేమానికి వారికి కావాల్సిన ఈద్గాలకి, కబ్రిస్తాన్లకి బాధ్యత తీసుకుంటాం ముఖ్య పట్టణాల్లో. అలాగే క్రిస్టియన్ల సంక్షేమానికి క్రిస్టియన్ మిషనరీస్ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డుని ఏర్పాటు చేసి తద్వారా వారికి ఏమేమి సహాయాలు కావాలో అవన్నీ చేస్తాం. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, రాయితీతో సోలార్ పంప్ సెట్లు, మిగిలిన విద్యుత్ ప్రభుత్వ కొనుగోలు, సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు, ముఖ్యంగా ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ధరల స్థిరీకరణ నిధిని, అలాగే కౌలు రైతులకి గుర్తింపు కార్డులు అందజేయటం, సంక్షేమ పథకాలు అన్నీ ముందుకు తీసుకెళ్తాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇది ప్రత్యేకించి యువత కోసం మీరు గుర్తుంటే 2019లో ఈ మాట ఉన్నాను. ప్రతి నియోజకవర్గానికి 1000 ఎకరాలు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 1000 ఎకరాలు భూమిని కేటాయించి యువతకి దాంట్లో మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ దాన్ని వాళ్ళు చేసేలాగా మనకు ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ప్రాజెక్ట్ని దళారుల దోపిడీని అరికట్టడానికి APMC యాక్ట్ని పటిష్టంగా అమలు చేస్తాం. రాష్ట్రంలో ముఖ్యంగా సెరికల్చర్ రైతాంగానికి తోడ్పాటును అందిస్తాం. ఆ సెరికల్చర్ రైతులను ఆదుకుంటాం. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అలాగే పంచాయతీలకి నేను ముఖ్యమైన చదువుతున్నాను. మనకి మేనిఫెస్టోలో పంచాయతీలకి డైరెక్ట్గా కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని పంచాయతీలకే కేటాయిస్తాం. అలాగే ముఖ్యంగా మనకి రోడ్లు ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా యువతకి వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఉమ్మడి ఆఫీసులు ఉండేలాగా మీరు ఎక్కడ కూర్చున్నా సరే అక్కడ ఎవరైనా కూర్చొని ఆఫీసులు ఏర్పాటు చేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ కొరకు ప్రతి మండలం, జిల్లా కేంద్రాల్లో వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం. అలాగే ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు, గ్రామాల నుంచి మండల కేంద్రాలకి, జిల్లా కేంద్రాలకి రోడ్ల నిర్మాణం. నేను చంద్రబాబు గారు ఒకటే మాట్లాడుకున్నాం. ఎన్ని బలమైన మనకి వాగ్దానాలు ఇచ్చినా మనం బలోపేతం చేయాల్సింది వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. పోలీస్, రెవెన్యూ, అన్ని రకాల పౌర సరఫరాల వ్యవస్థని. వైఎస్ జగన్ ఏం చేశారు? జనసేన పార్టీ కంటే కూడా మీ భవిష్యత్తు నాకు చాలా చాలా ముఖ్యం. నేను 2014లో తెలుగుదేశంకి, భారతీయ జనతా పార్టీకి నేను మద్దతు తెలిపితేనే మనం గోదావరి జిల్లాల్లో కానీ మిగతా అన్ని చోట్ల మన బలంతో దాదాపు ప్రభుత్వాన్ని అది బలం అంతా ఇంత అని పక్కన పెడితే మన బలం ఖచ్చితంగా పనిచేసి ప్రభుత్వాన్ని స్థాపించాం. ఆ రోజున 2024కి నేను మీ ముందుకు వచ్చా. పిఠాపురం నుంచి, మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా. నాకు మీ మద్దతు ఇవ్వకపోతే నేను దశాబ్దం నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా, రైతాంగం కోసం నిలబడి ఉన్నా, కౌలు రైతుల కోసం నిలబడి ఉన్నా. నాలాంటి వాడు ఉంటే ఏం జరుగుద్ది అంటే మీ గొంతు నేను వినిపిస్తాను. నాకు డబ్బులు అవసరం లేదు, నాకు పేరు అవసరం లేదు, నాకు ఉన్నదల్లా లక్షణం ఒకటే,
మీ భవిష్యత్తు కోసం పనిచేసే శక్తి నాకు కావాలి అంటే నేను ఎన్నిసార్లు రోడ్డు మీదకి వచ్చినా మీరు ఇదే ఊహించుకోండి, ఇదే సమస్య మీ ఉపాధి అవకాశాల కోసం నేను రోడ్డు మీదకి రాగలను. అధికారం లేకపోతే ఏమవుద్దంటే మీ గొంతు శాసనం అవ్వదు. ఈరోజు మీరు ఎండలో, ఇంత ఎండలో 47 డిగ్రీల ఎండల్లో మీరందరూ మలమల్లాడిపోతున్నారు, మనందరం మలమల్లాడిపోతున్నాం. మన జన సైనికులు ఎక్కడ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. దేనికోసం? మీ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం. నాకు నిజంగా చాలా బాధ కలిగించే అంశం. అలాగే మనం కులాల్ని దాటి వెళ్ళకపోతే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోద్ది. వైఎస్ జగన్ కులాల్ని వాడుకొని ఎదుగుతూ ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కొత్త తరం, పాత తరంలాగా మీరు కూడా మోసపోకండి. నన్ను ఇబ్బందులు పెట్టేశారు అందరూ, దశాబ్దం నుంచి ఇబ్బందులు పాలు చేశారు. నన్ను బీ టీం అన్నారు, ఇంకో టీం అన్నారు, నానా మాటలు అన్నారు. ఇన్ని మాటలు దేనికి పడ్డానంటే నేను మీ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్కి ఒకడు ఒళ్ళు ఇరగ్గొట్టుకునేలా, వెన్నెముక ఇరగ్గొట్టుకునేలా పని చెయ్యాలి. నిలబడితే ఎలా ఉంటుంది అని చూపించడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. రేపు పొద్దున నేను అసెంబ్లీలో ఉంటాం. అసెంబ్లీకి వచ్చినప్పుడు కదా ఏ కష్టాలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, ఏ పబ్లిక్ పాలసీలు కావాలి, ఏ ప్రజా సమస్యల మీద న్యాయం జరగాలి, అవన్నీ నేను చేసి పెడతాను. దానికి రైతు భరోసా కేంద్రాల దగ్గర ఒక చిన్న గోతాం బస్తా ఇప్పించడానికి ఏ వ్యవస్థలు కలిసి రావు. ఈ వ్యవస్థల్ని పని చేయించాలంటే జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం రావాలి. దానికి అదొక్కటే పరిష్కారం. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రైతులకి మద్దతు ధర ఇవ్వలేదు జగన్. ఈ నియోజకవర్గంలో రైతు భరోసా ఎందుకు రాలేదని అడిగే పరిస్థితి ఉందా? మీరు ఒకసారి ఆలోచించండి. కౌలు రైతులకి కార్డులు ఎందుకు ఇవ్వలేదు? 3,000 మంది పైగా కౌలు రైతులు చనిపోయారు. జనసేన గుర్తించే వరకు అది బయటికి కూడా రాలేదు. వ్యవసాయంలో రాయితీలు మొత్తం తీసేసిన ప్రభుత్వం ఇది. ట్రాక్టర్లు, చిన్నపాటి పనిముట్లు ఒకప్పుడు సబ్సిడీలు దొరికాయి, ఈ రోజున అవేమీ ఇవ్వని పరిస్థితి. ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే బూతులు, దౌర్జన్యాలు తప్ప మంచిగా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. నేను ఎందుకు పెట్టాను జనసేన పార్టీ? అరే ఇంతమంది యువతున్నారు, ఒక ఎమ్మెల్యేకి భయపడతారా మీరు? ఒక ఎమ్మెల్యేకి, ఒక రాజకీయ నాయకుడికి భయపడతారా మీరు? అరే మన దగ్గర దమ్ము లేకపోతే ఎట్లా? ధైర్యం లేని సమాజం ఎందుకు? చచ్చిపోవడం బెటర్ కదా. ధైర్యం లేని సమాజం చచ్చిపోతుంది. నేను మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. అది ముఖ్యంగా యువత భవిష్యత్తు మీది. చేతి కర్ర అవసరం వచ్చినప్పుడే తాతకి మనవడు అవసరం తెలుస్తుందంట. ఈ రోజున నాకేం కాదు, నా కొడుకు నేను చూసుకుంటా. అది స్వార్థం. అది ఎవడైనా చేస్తాడు. ఏ తండ్రి అయినా తన కొడుకు కోసం, తన బిడ్డల కోసం చేయడం సహజం. కానీ ఏంటి, చెట్టు ఏం చేస్తుంది? ఈరోజు నీడ లేదు, నన్ను మాడిపోతూ ఉన్నాం. అదే ఒక చెట్టు నీడ ఉంటే అది నీడను కల్పిస్తుంది. ఒక నది తాలూకు మూల లక్షణం ఏంటి? దాహం తీర్చి పంటలు పండించి మన ఆకలి తీర్చాలనే కదా. దశాబ్దం నుంచి పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి? మీ కష్టాలకి తన భుజం కాయాలనే కదా, తన భుజం ఇవ్వాలనే కదా, మీ కష్టాల్లో కొంచెం నిలబడాలనే కదా. ఇదే చెప్తున్నాను మీకు, నేను మీకు అండగా ఉంటాను. 5 కోట్ల మంది ప్రజలకి బాగయ్యే పోలవరం కోసం 60 రూపాయల మందిని 200 రూపాయలు కొనే స్థాయిలో కనీసం ₹1 కూడా పెట్టలేము పోలవరం కోసం అందరం కలిపి. అందుకు దాంట్లో భాగంగా నేను ₹1 కోటి నేను అనౌన్స్ చేశాను నిన్న. మనకి పోలవరం, మనకి పునరావాసం బాధితులందరికీ కూడా. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికో ఇవన్నీ కాదు. బాధ్యత తీసుకున్న నాయకులుంటే ఏదైనా సాధించగలరు. అందుకని మీరు మనస్ఫూర్తిగా మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి. తగ్గేదేలే అంటావా? మీరు తగ్గబట్టే కదా, మీరు సినిమాలో చెప్పడం కాదు, రియల్ లైఫ్లో తగ్గకూడదు కదా. మీరు ఇలా అని చెప్పి తగ్గేదేలంటే కుదరదు. నిలబడాలి మళ్ళీ బయటకు వచ్చి. సినిమాల్లో మీరు కూర్చోబెట్టి తగ్గేదేలా అని మీరు సోషల్ మీడియాలకి, వాట్సాప్లకి ఇస్తే సరిపోదబ్బా. మీరు ఓటేసేటప్పుడు తగ్గకుండా ఓటేయండి. అది కదా దమ్మంటే. నా ఆరోగ్యం జాగ్రత్త కరెక్ట్, ప్రతి చోట ఎక్కడికి నా ఆరోగ్యం జాగ్రత్త. వైసీపీ నాయకుడు ఉన్నంతకాలం నాకు ఆరోగ్యం ఎలా చెప్పాలి? రోడ్ల మీద పడాలి, కళ్ళు తిరిగి పడాలి, దెబ్బలు తినాలి, ఏదైనా చేయాలి, మీకోసమే కదా. నేను ఈ ఎండలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. మీ అందరికీ చేతులు పెట్టి 2 చేతులు పెట్టి దండం పెడతాను. నా ఆరోగ్యం కాదు, మీ ఆరోగ్యం బాగా చూసుకోండి ముందు.
మీ ఆరోగ్యం బాగా చూసుకోండి, ఆడబిడ్డల భద్రత చూసుకోండి, ముందు రైతాంగాన్ని బాగా చూసుకోండి. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకో పట్టాదారు పుస్తకం మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి. అంత మాత్రాన పాస్పోర్ట్ మీద ఆయన ఫోటోలు వేయించుకోవట్లేదు కదా. నా ఆస్తి పత్రం మీద జగన్ ఫోటో ఎందుకు? నా పొలం దగ్గర నాకు రాళ్ళు నీ ముఖంతో ఉన్న రాళ్ళు ఎందుకు పాతాలి? భవిష్యత్తులో కనుక రేపు పొద్దున మీకు ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీరు ఇంకొకసారి వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం పెట్టినట్టే గుర్తుపెట్టుకోండి. నిజంగా చెప్తాను, సరదాగా చెప్పట్లా. ఇసుక రీచ్లనే దోచేసిన వాళ్ళు ఈ ల్యాండ్ యాక్టింగ్ ఎలా ఉంటుందంటే, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే మనం అంటే వెళ్ళి ఇక్కడ స్థానికంగా ఉండే మనకి ఆర్ఓ దగ్గర, మనకి రెవెన్యూ వాళ్ళ దగ్గర చేయించుకోవాలి రిజిస్ట్రేషను. వాళ్ళకు గుర్తింపు ఇస్తారంట, అంతే. ఒక జెరాక్స్ కాపీ మనం ఒకరిని పడేస్తారు. రేపు పొద్దున మీ ఆడబిడ్డలకో, మీ చెల్లెళ్ళకో, మీ అక్కలకో పెళ్ళిళ్ళు చేయాలి. వచ్చే బావగారి కోసం మనం ఏం చేస్తాం? ఇదిగోండి మా ఆస్తి పత్రం మా ఆడపడుచు లాంఛనాల కింద ఇవి ఇస్తున్నాం అని చెప్పి మనకి ఇది ఒరిజినల్స్ ఇస్తాం, మనం స్టాంప్ డ్యూటీ పేపర్లు ఇస్తాం. అవి ఉండవంట, జెరాక్స్ పేపర్ ఇస్తారంట. సార్ ఓకే, దానికి కుదరదు అనుకుందాం. రేపు పొద్దున మీకు కష్టం వచ్చింది, మీ నాన్నగారిని మిమ్మల్ని ఎవరో కూర్చోబెట్టి పక్క ఊరికి పంపించాలి, చదువుల కోసం ఇంజనీరింగ్ పంపించాలి, లేదంటే డాక్టర్ చదివించాలి, లేదంటే కష్టాల కోసం ఒక ఫైనాన్షియల్ దగ్గర తాకట్టు పెట్టాలి. నేనే ఇన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు నా ఇల్లు తాకట్టు పెట్టానో నాకు తెలుసు. మొన్న నా భార్యకి నా బిడ్డలకి ఇచ్చేసే వరకు నేను నా ఇంటి పత్రాలు తాకట్టు పెడతానే ఉన్నాను బ్యాంకుల దగ్గర. మరి రేపు పొద్దున్న నేను తాకట్టు పెట్టాలంటే ఈ లెక్క ప్రకారం అయితే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఇస్తారు? అసలు డాక్యుమెంట్స్ పట్టరు అంటారు. అసలు డాక్యుమెంట్ జగన్ దగ్గర ఉన్నాయండి, మా దగ్గర లేవంటే పోరా పోబో అంటారు, మళ్ళీ కూడా తిడతారు. ఇవన్నీ ఆలోచించండి మీరు. మన ఆస్తి పత్రాల మీద నెమ్మదిగా సైకప్ చేస్తున్నట్టు జగన్ మనల్ని. నేను మీకు ఇచ్చేవాడిని, నేను రాజరికం, నేను మీకు ఇస్తున్నా, మీరు దేహి అనండి. మనం ఒకటి మోచేతి అంబలి తాగే బతుకులు కావు మనవి. మేడే రోజున చెప్తున్నా, ఒకడి మోచేతి కింద అంబలి తాగే బతుకులు కావు. కష్టమైన నష్టమైన నా కండను కరిగించైనా సరే కష్టపడి తింటాను తప్ప ఎవడో పడేసే మోచేతి అంబలి, జగన్ పడేసే మోచేతి అంబలికి మనకు అవసరం లేదు. నా ఆస్తి మీద నీ ముఖం ఏంటి? నా ఆస్తి మీద నీ హక్కు ఏంటి? రేపొద్దున దున్నేవాడిదే భూమి అనే ఒక నినాదం ఉండేది. ఇప్పుడు దున్నని భూమి ప్రతిదీ కూడా జగన్దే.